బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం ఎన్డీఏ కూటమిలో ఇంటి పోరు పీక్స్ కు చేరుకుంది. జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ దక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మోడియం సూర్యచంద్రరావు డిసైడ్ అయ్యారు. ఈ నెల 23న నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు కూడా. ఇక కొద్ది రోజులుగా పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ వర్గం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. నిన్ననే బోరగం శ్రీనివాస్ కు చిర్రి బాలరాజుకు మధ్య సయోధ్య కుదిర్చారు పార్టీ పెద్దలు. ఇప్పుడు బోరగంపై తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. కూటమిలో కుదుపులతో జనసేన శిబిరంలో ఆందోళనలు నెలకొన్నాయి. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఏలూరు జిల్లా పోలవరం ఎన్డీఏ కూటమిలో ఇంటి పోరు పీక్స్ కి చేరింది. జనసేన అభ్యర్థి చిల్లి బాలరాజుకు టికెట్ దక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. లక్ష్మి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా అటు టికెట్ వార్ అనేది ఎన్డీఏ కూటమిలో అయితే తీవ్రంగా కుదుపులు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్ టికెట్ ఆశించి పార్టీ కోసం కష్టపడ్డ తనకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆయన వర్గం అంతా తీవ్ర ఆందోళనలు, నేరుగా చంద్రబాబు ఎదుటే బైఠాయింపులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే బొరగం శ్రీనివాస్ వర్గం చిర్రి బాలరాజుకు జనసేన అభ్యర్థికి సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరొక నేత ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మొడియం లక్ష్మణరావు మనవడు మొడియం సూర్యచంద్రరావు తెలుగుదేశం పార్టీలో జిల్లా ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా ఈ రోజు తీవ్రంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ నుంచి కూడా లేదంటే రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు కూడా ఆయన సిద్ధమైపోయినట్లయితే తెలుస్తుంది. ఆయన అనుచర గణంతో కూడా ఇప్పటికే ఆయన భేటీ అయ్యి ఏదైతే పార్టీల్లో కష్టపడ్డ వారికి న్యాయం జరగకపోవడంతో బయటికి వస్తున్నట్లయితే వారంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో జనసేన పార్టీ అభ్యర్థికి చెందినటువంటి చిర్రి బాలరాజు ఎవరైతే టికెట్ దక్కించుకున్నారో ఆయనకు అడుగడుగునా కూడా అడ్డంకులే ఎదురవుతున్నటువంటి పరిస్థితి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కనిపిస్తుంది. అటు మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ఒకవైపు, టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ ఒకవైపు వర్గపోరు పెద్ద ఎత్తున కూడా జనసేనకు ఉండగా ఇప్పుడు మొడియం సూర్యచంద్రరావు కూడా బయటకు వచ్చి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతూ ఉన్న నేపథ్యంలో పెద్ద తలపోటుగానే ఎన్డీఏ కూటమికి మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా భేటీలు జరుగుతూ ఉండడం, అటు బుట్టాయిగూడెంలో గానీ, కొయ్యలగూడెంలో గానీ, పోలవరంలో గానీ భేటీలు జరిగినప్పటికీ కూడా ఆ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున అసమ్మతితో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆందోళనలు చేయడం, తీవ్రంగా ఘర్షణకు బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్తూ బొరగం శ్రీనివాస్ వర్గంతో నిన్ననే సయోధ్య కుదిర్చారు పార్టీ పెద్దలు. అయితే ఈ రోజే మరి మొడియం సూర్యచంద్రరావు తన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతూ ఉండడం, లేదంటే టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో దీన్ని ఏ విధంగా జనసేన కవర్ చేసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమిలో 3 పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు, అభిమానులు మాత్రం ఇదంతా కూడా తమ నష్టాన్ని తెచ్చిపెడుతుందంటూ కూడా వారు ఆవేదన, ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.